ఓం నమః శివాయ. మనసులో సేవా సంకల్పం ఉంటే అనాథులకు అండగా నిలబడచ్చని నిరూపించారు హైదరాబాద్ ఏఎస్ రావు నగర్ నుండి అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి వచ్చిన రవిచేతన్, నాగ అనూష దంపతులు. మాధవ సేవలో భాగంగా శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకుని కుటుంబ సభ్యుల పేర్లపై గోత్రనామాలతో పూజలు చేయించుకుని శంకరుని సంపూర్ణ అనుగ్రహాన్ని పొందారు. ఈ సందర్భంగా దంపతులిద్దరూ భక్తి శ్రద్ధలతో స్వామివారికి స్వయంగా అభిషేకం చేశారు. శ్రీ పుణ్యలింగేశ్వర, శ్రీ మహాపుణ్యలింగేశ్వర, శ్రీ పుణ్యలింగేశ్వర, శ్రీ మహాపుణ్యలింగేశ్వర. లింగాకారము నీవై అఖిలము కాచే ఈశ్వర, అనాథనాదులకు రక్షణ నీవే హర హర. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. దివ్యమంగళ నీరాజనం సందర్శయామి. నమః పార్వతీపతయే. హర 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 మహాదేవ. శంభో శంకర హర హర నమః. శివార్పణమశతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయు. శ్రీ పుణ్యలింగేశ్వరానుగ్రహ ఫలప్రసాద సిద్ధిరస్తు తథాస్తు. ఆలయంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని హోమఫలాలు పొందారు. మహాగణాధిపతయే నమః. శ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరధాయ సర్వజనం మే వశమానాయ శమానాయ నమః స్వాహా. మహాగణాధిపతయే నమః. శ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరధాయ సర్వజన శమానాయ శమానాయ నమః స్వాహా. త్రంబకమజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ నమః స్వాహా. భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ నమః స్వాహా. భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ నమః స్వాహా. అగ్నయే స్వాహా. రుద్రాయ స్వాహా. మృత్యుంజయాయ నమః స్వాహా. శివాజ్ఞగా భావించి మహిమాన్విత శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆలయ నిర్మాణ పనుల్లో భాగమయ్యారు. మహోన్నతాక్షేత్రం మహిమాగలదీ క్షేత్రం, అనాథనాదుల మనుగడకు ఆలంబన ఈ క్షేత్రం. శివదేవ మానవ సేవలో భాగంగా సేవాశ్రమాన్ని సందర్శించి 600 మంది అభాగ్యులకు అందుతున్న సేవలను ప్రత్యక్షంగా వీక్షించారు. సేవాభావంతో రవిచేతన్, నాగ అనూషగార్లు అభాగ్యుల మనుగడ నిమిత్తం సాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. అనంతరం సేవాశ్రమంలో ఏర్పాటు చేసిన భోజనశాలలో పుణ్యప్రసాదాన్ని స్వీకరించారు. సేవా మార్గంలో నడిచిన సేవామూర్తి రవిచేతన్ గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని అపారమైన కరుణా కటాక్షాలు ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. హలో అండి, నేను అనూష. హైదరాబాద్ నుంచి వచ్చాను. మేము ఏఎస్రావు నగర్లో ఉంటాము. ఇవాళ నేను ఇక్కడ అమ్మా నాన్న అనాథాశ్రమానికి వచ్చాను. ఇది చౌటుప్పల్ విజయవాడ హైవే మీద ఉంటుంది. అండ్ ఈ అనాథాశ్రమం యాక్చువల్గా మా బాబాయ్ గారు వచ్చారు ఈ అనాథాశ్రమానికి. వాళ్ళు చూసి అంటే ఇక్కడ వాతావరణం కానీ ఈ బిల్డింగ్ కానీ మొత్తం ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. అండ్ ఎంట్రన్స్లోనే మనకి టెంపుల్ ఉంది ఇక్కడ. అందుకే దీన్ని శ్రీ శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం అని కూడా అంటారు. అండ్ ఫస్ట్ మనం ఇక్కడ ఏదైనా దానాలు ఇట్లా ధర్మాలు చేయాలనుకుంటే ఈ అనాథాశ్రమానికి రావచ్చు. వచ్చిన వాళ్ళని ఫస్ట్ ఇట్లా పూజ చేయించి మంచిగా టెంపుల్ పెద్దగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఆ కన్స్ట్రక్షన్కి మనవంతుగా మనం ఏమన్నా దానం చేయొచ్చు, లేదా యజ్ఞాలు వాటిలలో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంకా అమ్మా నాన్న అనాథాశ్రమానికి వస్తే అసలు బిల్డింగ్ అయితే చాలా పెద్దగా నీట్గా కన్స్ట్రక్షన్ చేశారు. ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. ఇక్కడ అందరూ ఆర్ఫనేజ్లే.
ఇట్లా పోలీసుల ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడల్లా వీళ్ళు ఇక్కడ ఆర్ఫెన్స్ని జాయిన్ చేయించుకుంటారు. అండ్ వాళ్ళకి పెట్టే ఫుడ్ కానీ వీళ్ళు వాళ్ళని చూసుకునే విధానం కానీ చాలా 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 బాగుంది. అండ్ ఇక్కడ 24 hours హాస్పిటల్ ఫెసిలిటీ ఉంటుంది. ఇదే బిల్డింగ్లో 4th floorలో హాస్పిటల్ డాక్టర్స్ నర్సెస్ అవైలబిలిటీలో ఉంటారు. ఇక్కడ మెంటల్లీ రిటార్డెడ్ పేషెంట్స్ ఉన్న వాళ్ళని వాళ్ళు చెక్ చేసి వాళ్ళకి మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళని ఇంకా నార్మల్ అవ్వడానికి కూడా వీళ్ళు బాగా ప్రయత్నిస్తారు. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటలా 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.